మహబూబాబాద్ శివారు సలార్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను మాత్రం వదులుకునేది లేదన్నారు. హెచ్చరిస్తున్నారు స్థానికులు. మహబూబాబాద్ శివారు సలార్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను మాత్రం వదులుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు స్థానికులు. సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఐవి అని రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మా సలార్ తండా గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు రైతులు. దాదాపుగా 200-300 కుటుంబాలు. దానికి మహబూబాబాద్ జిల్లా అయిన కాడ నుంచి 30 ఎకరాల భూమి తీసుకున్నారు. తర్వాత ఈ రోడ్డు అని ఈ రోడ్ల కొంచెం డివైడ్ అయినాక ఇల్లులు పోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వచ్చిన కాడ నుంచి రాష్ట్రం మొత్తం భూములు పట్టాయినా కానీ ఒక సలార్ తండా మహబూబాబాద్ జిల్లా కింద మాత్రం ఎస్సీ వాళ్ళ భూములే పట్టా కాకుండా ఇతర కాస్ట్ వాళ్ళ భూములు పట్టాయి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్హెచ్ఐవి అని వీళ్ళు రోజు వచ్చి మేమేదో సర్వే చేసుకుంటున్నాం, మేమేం రోడ్లు తీయం, మేము మాట్లాడతామని పోలీసు వాళ్ళ ప్రోద్బలంతోనే వస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టకండి, ఆల్రెడీ చాలా నష్టపోయి ఉంది సలార్ తండా. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచే ఈ NH 930P అని వేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తక్షణమే మన మున్సిపాలిటీ పరిధి నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాము. దీన్ని మన మున్సిపాలిటీ కౌన్సిలర్ చైర్మన్ వాళ్ళు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ కాపీని కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము ఇచ్చినా సరే దాని గురించి స్పందించట్లేదు. ల్యాండ్ కోసం మా కొడుకు నా జీవితంలో పోయింది, కాలు పోయింది. నాకు 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లగాలు. వాళ్ళందరికీ మేము ఏం చేయాలి? గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడే మా పాలలు గొడవలు అయితే 10 సంవత్సరాల కోట్లు నడిపించి ఇప్పుడు మాది వాళ్ళకు మంచిగా అయింది. మేము కష్టం చేసి బతుకుతున్నాం, వాళ్ళు కూడా కష్టం చేసి బతుకుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి రోడ్ వస్తే మేము ఏం చేయాలి? తండ్రి మధ్య నుంచి రోడ్ రావడానికి రూల్స్ లేదు. ఎవరు మీకు నాయకులు చెప్పినారో వాళ్ళని తీసుకున్నప్పుడు చెప్పండి, మేము అందరు చేస్తాం. మా తండ్రి చచ్చినాక మా సేవ కలిసి మీరు తీసుకోవాలి. మాకు ఏమి మిత్రం లేదు. 4 గుంటలు 5 గుంటలు జాగాలు ఉన్నాయి. మా పిల్లలకి ఏమున్నది? కలెక్టర్ ఆఫీస్ కట్టినప్పుడు జాబులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికి జాబ్ ఇచ్చినారు? ఇప్పుడు రోడ్ పోతే మేము ఎట్టు పోవాలి? ఈ రోడ్ దాటడానికి ఉందా? ఇక్కడ రోడ్ ఎట్లా దాటుతారు? ఇప్పుడు ఈ హైవే వేస్తే మేము ఎట్టు పోవాలి? మేము అందరం చచ్చినాక మా సేవ తీసుకోవాలి.